హల్లెలూయా. ఓకే. ఎంతమంది ఆనందించారు? దేవుడి సన్నిధి మనల్ని అందరినీ ఆవరించి ఉందండి. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఈ భూమి మీద ఎవరు ప్రేమించినా, ఎవరు ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే. సరే, కీర్తనలు 107వ కీర్తన చూడండి, మొదటి నుంచి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతి నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట పలుకుదురండి? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ ఎవరు రాస్తున్నారండి? దావీదు తన జీవితంలో అనుభవించిన గొప్ప కృపను నోటితో పలికాడండి. దేంతో పలుకుతున్నాడు? నోటితో పలికాడు. నోటితో పలకడం కూడా దేవు స్తుతి అండి. హల్లెలూయా. నోటితో పలకడం కూడా స్తుతే. మరి వాయిద్యాలు వాయించడం, గిటార్, కీబోర్డ్, డ్రమ్స్, మరి ఇవి కూడా వాటితో ఆరాధిస్తున్నారంటే ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి అండి, యేసుప్రభుని. అంటే దేవుని సామర్థ్యంతో వాయించగలం. ఇప్పుడు నేను వాయించలేను, నాకు కీబోర్డ్ రాదు, నాకు గిటార్ రాదు, నాకేమీ రాదు అని అనుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నోటితో పలకడం దేవుని స్తుతించుటే. హల్లెలూయా. ఇవి దేవుని సామర్థ్యాన్ని బట్టి వస్తాయండి. డ్రమ్స్, గిటార్, కీబోర్డ్ అన్నీ దేవుని సామర్థ్యాన్ని బట్టి తప్పకుండా వస్తాయి. ఎవరైతే నమ్మి పట్టుకుంటారో వారి జీవితంలో అవి వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా. ఎంతమంది వాయించాలనుకుంటున్నారు? పర్లేదు, ఆశపడండి, దేవుడు ఇస్తాడండి. ఆయన్ని ఆరాధించడానికి. ఎవరిని? మనుషులకు చూపించుకోవడానికి కాదండి. ఇవి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి, మనల్ని తన ప్రాణం ఇచ్చి కొన్న యేసుప్రభుని ఆరాధించడానికి. మనం ఏదైతే పట్టుకొని ఆయన ఆరాధించాలని ఆశపడుతున్నామో తప్పకుండా ఆరాధించగలం. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాయించగలమండి? దేవుని సామర్థ్యాన్ని బట్టి. ఇప్పుడు దావీదు దేవుణ్ణి ఎలా ఆరాధించేవాడు? ఇక్కడ దావీదే చెప్తున్నాడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. దావీదు కృప పొందుకున్నవాడు. దావీదు ఏంటండి? కృపను పొందుకున్నాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించేవాడు దావీదు? చూడండి, 33వ కీర్తన చూడండి. మొదటి నుంచి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయడి. స్తుతి చేయటి యథార్థవంతులకు శోభస్కరం. ఎవరికి చెప్తున్నాడండి? నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయడి. మనకే చెప్తున్నాడండి దావీదు. హల్లెలూయా. దేవుడు దావీదుతో పలికించిన మాట ఏంటి? నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయడి. స్తుతి చేయటి యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిది అంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము దేంతో నిండి ఉందండి? దేవుని కృపతో. ఎలా వాయించమంటున్నాడు? ఇంపుగా అంట. చూడండి, 3వ వచనం. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇంపుగా అంటే, ఇంపుగా వాయించడం అంటే ఏంటండి? దేవుడి కొరకు ఇంపుగా వాయిద్యం వాయించడం. ఇంపుగా అంటే స్కిల్. అది చేయగా వస్తుంటుందండి ఇంపుగా అంటే. ఇంపుగా వాయించాలని అందరికి ఆశ ఉందండి. ఇంపుగా అంటే వినసొంపుగా. అవునా? ఏది పడితే అది వాయించలేం కదండి. పెద్ద డ్రమ్ము పట్టుకొని వాయిస్తే వినగలమా? వినలేం. శృతి, లయ అన్నీ కలాలి కదా. అవునా? వినడానికి వినసొంపుగా ఉండాలి. దావీదు వినసొంపుగా వాయించేవాడండి. దేవుడి కొరకు అంత ఆశ కలిగిన వ్యక్తి దావీదు. అందుకే దేవుడి గురించి ఎలా వాయిద్యం వాయించాలో చెప్తున్నాడు వాక్యంలో. హల్లెలూయా.
కొరకు ఎలా వాయించాలి? ఇంపుగా వాయించాలి. అది చేయగా వస్తుందండి. దేవుని సామర్థ్యాన్ని బట్టి వస్తుంది, మనిషి సామర్థ్యం కాదు అది. మరి బయట వాయిస్తున్నారండి అందరూ అనొచ్చు. మరి బయట సినిమాల్లో వాయిస్తున్నారు, ఎంతమందికి తెలుసండి? చాలా చూస్తున్నాం, వాయిస్తున్నారు. మరి వాళ్ళు ఎలా వాయిస్తున్నారు? అది దేవుని దయ అండి. ఏంటది? దేవుడి దయ. ఈ భూమి మీద ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన వద్దనుకొని వెళ్ళిపోవాలి తప్ప మనిషి ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు అంత మంచివాడు. ఆయన్ని మనం ఎప్పుడు ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడు. ఈరోజు బయట మనుషులు కూడా ఆయనే ప్రేమిస్తున్నాడు. లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నమ్మకం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. మన కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని అనుగ్రహించాడండి. ఈ కుమారుని వాక్యాలు ఎవరు తెలుసుకున్నారు? యేసుప్రభు దావీదు తెలుసుకున్నాడండి. క్షమించండి, ఎవరు తెలుసుకున్నారు వాక్యంలో? దావీదు తెలుసుకున్నాడు. దావీదు ఎప్పుడైతే వాక్యంలో యేసుప్రభుని చూశాడో ఇంకా యేసుప్రభుని ఇంకా చూడాలనిపిస్తుంది వాక్యంలో. ఎందుకంటే ఇంకా ఆయన గురించి తెలుసుకుంటున్న కొలది ఆయన ఆరాధించాల ఆశపడుతుంటుంది లోపల. ఉండలేము, నిలబడలేము. దావీదు కూడా నిలబడలేదు. అందుకే చెప్తున్నాడు. దావీదు గురించి చూస్తే వాక్యంలో దేవుని కొరకు ఎంత ఆశ కలిగి ఉంటాడో, దేవుని కొరకు ఎంత తృష్ణగుని ఉన్నాడో, ఎంత దేవుణ్ణి ఆరాధించగలిగాడో దావీదు గురించి చూస్తే అర్థమవుతుంది. దేవుడు ఒక మనిషిని చూపించే మాట్లాడతాడండి. లేదు దేవుడే నాకు దిగి రావాలి, దేవుడే నాకు కనబడిపోవాలంటే దేవుడు కనబడ్డు. దేవుడు కూడా అదే చెప్తాడు, నేను వాక్య రూపంలో ఉన్నానని. వాక్యలో ఉన్నాడు ఆయన. చూడండి, యేసుప్రభు ఒక పరిచయునితో మాట్లాడుతున్నప్పుడు ఎవరిని చూపించి మాట్లాడాడు ఆయన? యేసుప్రభు ఇద్దరు వ్యక్తులు చూపించే మాట్లాడారు. అంటే మనుషుల్ని చూపిస్తున్నాడు ఆయన. మనిషి ద్వారా మాట్లాడతాడు దేవుడు. ఎవరి ద్వారా? మనిషి ద్వారా. ఆ వ్యక్తిని ఆయన ఎంచుకుంటాడండి. ఎంచుకున్న వ్యక్తిని అంగీకరించాలి. హల్లెలూయా. అంగీకరిస్తే మనకే లాభం. ఎంతమంది లాభం కావాలనుకుంటున్నారు జీవితంలో? అంగీకరించిన వాళ్ళందరూ లాభం పొందుకుంటూనే ఉంటారు జీవితంలో. ఇప్పుడు దావీదుని చూసి అనేక మంది ముందుకు వెళ్ళారండి. దావీదుని చూసే తన జీవితంలో అద్భుతాన్ని పొందుకున్నారు దావీదుని చూసి. ఎందుకంటే దావీదు వాక్యంలో యేసుప్రభుని చూశాడు. చూసిన తర్వాత ఎలా ప్రయాణించాడో చూద్దాం. చూడండి, రెండో సమూయేలు 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 13వ వచనం. 2 సమూయేలు 6వ అధ్యాయం 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారాతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఏం చేస్తున్నాడండి దావీదు? నాట్యం ఆడుతున్నాడు. ఎక్కడ? దేవుని మందసమును తీసుకెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధించాడు దావీదు. బలి అర్పణ ఇస్తూ ఏం చేసేవాడు దావీదు? నాట్యమాడుచు దేవుని మందసం ముందు వెళ్ళేవాడండి. దావీదు ఎవరు అనుకుంటున్నారు? దావీదు ఎవరు చెప్పండి? ఒక సాధారణమైన మనిషి కాదండి, రాజు. గొర్రెల కాపరిని రాజుగా చేసింది ఎవరు? దేవుడండి. దేవుడు ఏమైనా చేయగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? మొదట సాధారణ వ్యక్తే, కానీ ఒకరోజు రాజుగా ఆ వ్యక్తిని దేవుడు చేస్తాడు. ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. రాజు అయ్యి ఏం చేస్తున్నాడు? దేవుని మందసం దగ్గర నాట్యం ఆడుతున్నాడు. దేవుణ్ణి ఎంతగా చూసాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనం చేతులు ఎత్తమంటే అవునా? దేవుడి కొరకు ఏదైనా చేయమంటే ఎవరైనా చూస్తారేమో సిగ్గు, అవునా? దావీదుకి అది లేదండి. ఆశ కలిగిన వ్యక్తి, దేవుడి కొరకు ముందుకెళ్ళే వ్యక్తికి సిగ్గు ఉండదు. ఎప్పటికీ సిగ్గుపడ్డ వ్యక్తి దేవుడి కొరకు ధైర్యంగా మాట్లాడతాడు. హల్లెలూయా. దావీదు కూడా ఎంతమంది చూసినా రాజు అయినప్పటికీ నాట్యం ఆడుతున్నాడు.
ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఒక హోదాకి వెళ్ళిపోయిన తర్వాత మనిషికి ఏమొస్తుంది? గర్వం వస్తుంది, అవునా? యేసుప్రభుని చూడకపోతే గర్వం వస్తుంది. యేసుప్రభుని ఎంతగా దావీదు చూస్తున్నాడో ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు? దేవుని కొరకు నాట్యం ఆడుతున్నాడు. దేవుని కొరకు నేను ఏమైనా చేయాలి ఆశ కలిగి ఉన్నారా? యేసుప్రభుని వాక్యంలో చూస్తే చాలండి. దేవుని కొరకు ఈ భూమి మీద ఏమైనా చేయగలం. ఇక్కడ దావీదు నాట్యం ఆడుతున్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకండి. దేవుని మందసం దగ్గర నాట్యం ఆడుతున్నాడు. 15వ వచనం, ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మేకాలు కిటికీలోని చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచు నున్న దావీదుని కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. ఏం చేసిందండి? దావీదుని చూసి హీనపరిచింది. అలాగేనండి, దేవుడి కొరకు మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేక మంది మనుషులు చూసి చాలా అనుకుంటారు. హల్లెలూయా, వారందరినీ దేవుడు దీవించును గాక. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అనేదే ప్రాముఖ్యం. దేవుడి కొరకు నాట్యం ఆడుతున్నాడు. ఎలాగా? 15వ వచనం, ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. సరే, వాయిద్యాలు వాయిస్తున్నాడు. దావీదు వాయించడమే కాదు, అనేక మందిని నడిపించేవాడు. ఎలా వాయించాలో తెలుసు దావీదుకి. ఇంపుగా దేవుని సామర్థ్యం బట్టి జరిగిపోతుందని తెలుసు దావీదుకి. అందుకే మనుషుల్ని ఏర్పరిచి గుంపులుగా ఏర్పరిచి దేవుని కొరకు ఎలా ఆరాధించాలో నేర్పించేవాడు. ఆ కృప దావీదు పొందుకున్నాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో. దేవుణ్ణి ఆరాధిస్తే ఏమైనా జరుగుతుందండి భూమి మీద. కష్టపడాల్సిన పని లేదు. హల్లెలూయా, దేవుణ్ణి ఆరాధిస్తే భూమి మీద ఏమైనా జరుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా జరుగుతుందండి. ఇప్పుడు దావీదుని చూసి ఒక వ్యక్తి కూడా తన జీవితంలో అద్భుతాన్ని అనుభవించాడు. ఆ వ్యక్తిని చూద్దాం. దినవృత్తాంతం తీయండి. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం. రెండో దినవృత్తాంతంలో 20వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. క్షమించండి, 17వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. 17వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. ఎవరండి వ్యక్తి? యెహోషాపాతు. యెహోషాపాతు ఎవరు? రాజు. ఎవరిని చూస్తూ నడిచాడంట? ఎవరిని చూస్తూ నడిచాడండి? ఎవరు చెప్పట్లేదు. మరలా చదువుతాను, అందుకే వాక్యం చేత చూడండి. 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు పురం ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. యెహోషాపాతు దావీదుని చూసి నడిచాడండి. ఎవరిని చూసి? దేవుని కదా చూడాలి. దేవుడు మనిషి ద్వారా నేర్పిస్తాడండి. ఎంచుకున్న వ్యక్తిని చూస్తే అర్థమవుతుంది. దావీదు ఎవరు అనుకున్నారు? అభిషేకింపబడిన వ్యక్తి. దావీదు ఎవరు? అభిషేకింపబడిన వ్యక్తి. అభిషేకింపబడిన వ్యక్తిని చూస్తే ఎవరు నడిచారు ఇప్పుడు? ఎవరండి? యెహోషాపాతు. యెహోషాపాతు దావీదుని చూసి నడిచాడు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో కొంతమంది ఉద్యోగంకి వెళ్ళడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఒక మోడల్గా ఒక వ్యక్తిని చూస్తారు. ఎవరినండి? ఎవరిని చూస్తారు? మోడల్ అంటే మాదిరండి. ఒక వ్యక్తిని మనిషి ఎంచుకుంటాడు. ఆ వ్యక్తిలా నేను ఉండాలని, ఆ వ్యక్తిలాగే నడవాలని. అండి అందరికి తెలుసు కదండి. సినిమాలు ఎంతమంది చూశారు? సినిమాలో హీరో చేసినట్టు బయట చేస్తారు, అవునా? ఇప్పుడు అర్థమైపోద్ది. హీరో ఎలా అయితే చూశాడో, ఎలా నడిచాడో, అవునా, ఎలా మాట్లాడాడో
ఆ హీరో డైలాగులు బయట చెప్తూ అలాగే ఉండాలని కొంతమంది తయారవుతుంటారు. అది వారికి ఏమి ఉండదులేండి, వారికి ఆనందం అంతే. కానీ అభిషేకింపబడిన వ్యక్తిని చూసి ఆ వ్యక్తి ఎలాగైతే వెళ్తున్నాడో మనం కూడా చూసి వెళ్తుంటే మనకు అర్థమవుతుంది దేవుడు ఎలా పనిచేస్తాడో. ఇప్పుడు ఈ దావీదుని అంగీకరించాడంటే ఎవరిని అంగీకరిస్తున్నట్టు? దేవుడిని అంగీకరించినట్టండి. ఎందుకు? దావీదుని ఎవరు ఎంచుకున్నారు? దావీదు ఎవరు? దేవుడు హృదయానుసారుడు, అవునా? దావీదు ఏం చేసేవాడు? దేవుడిని ఆరాధించేవాడు. రాజు అయినప్పటికీ దేవుడిని ఆరాధించాడండి. ఇప్పుడు యెహోషాపాతు ఏం నేర్చుకున్నాడో, దావీదు దగ్గర చూసి నేర్చుకున్నాడో, తను ఏం పొందుకున్నాడో చూస్తేనే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు వాక్యాన్ని? 20వ అధ్యాయం చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. మొదటి నుంచి. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవాల నుండి సిరియా నుల తట్టు నుండి గొప్ప సైన్యము నీ మీదకి వచ్చున్నది, చిత్తగించము. వారు హసాసతో తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకును మనస్సు నిలుపుకొని యోధా యందంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా. ఇది పాత నిబంధనలండి. పాత నిబంధనలో వారు ఉపవాసాలు పాటించేవారు. పాత నిబంధన అది. రాజులు ప్రకటించారు. ఎందుకు? యెహోషాపాతు మీదకి ఎవరు వస్తున్నారండి? అమ్మోనీయులను, మోయానీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. దేనికి వస్తున్నారు వాళ్ళు? రాజ్యాన్ని దోచుకోవడానికి, అవునా? యెహోషాపాతుకి ఏమైంది? భయపడ్డాడు. ఏమైందండి? భయపడ్డాడు. భయపడి ఏం చేశాడండి? మరలా చూడండి, 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకును మనస్సు నిలుపుకొని. భయపడి ఉండిపోలేదండి అలాగా. దేవుడి దగ్గర విచారించాడు. మనస్సు ఎప్పుడైతే దేవుడి మీదకి వెళ్తుందో మనల్ని ఇబ్బంది పెట్టి ప్రతి పరిస్థితి నుంచి బయటకు వచ్చేయగలం. హల్లెలూయా. ఈ వ్యక్తి తన జీవితంలో, ఈ రాజు ఎప్పుడైతే వేరే ప్రజలు వచ్చి దండెత్తడానికి వస్తున్నారో వెంటనే భయం వేసింది. మానవులుగా భయం వస్తుందిలేండి. ఎంతమందికి భయం వస్తుంది? మనుషులుగా మనందరికీ భయం వస్తుంది. వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడు? యెహోవా దగ్గర, దేవుడి దగ్గర విచారించాడు మనసు నిలుపుకొని. 5వ వచనం చూడండి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్తసాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేములో జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందుండు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలం గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడండి? యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? దేవుడి కొరకు మాట పలుకుతున్నాడు. దేవుడి కొరకు ఏం చేస్తాడండి? మాట పలుకుతున్నాడు. ఏమని పలికాడు దేవుడి కొరకు? చూడండి, 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందున్న దేవుడివైన ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఇప్పుడు ఎవరి సామర్థ్యం మీద వెళ్తున్నాడు యెహోషాపాతు? దేవుని సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు రాజు దేవుని సామర్థ్యం కొరకు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరి సామర్థ్యం కొరకు మాట్లాడాడండి? దేవుని సామర్థ్యం కొరకు. చూడండి, 12వ వచనం చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యములతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇప్పుడు యెహోషాపాతు ఎవరి మీద ఆధారపడుతున్నాడండి? దేవుని మీద. రాజు నీవే మాకు దిక్కయ్యా, ఈ సైన్యం నుంచి మమ్మల్ని మేము రక్షించుకోలేము, నీవే మాకు దిక్కని రాజు అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఈ రాజు దేవుని
ప్రార్థన చేశాడో, దేవుని మీద ఆధారపడ్డాడో ఏం జరిగిందో చూడండి. వీరు ఎలాగా దేవుని సన్నిధికి కూడారో చూడండి. 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరే. ఎవరి సన్నిధిలో నిలబడ్డారండి? దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మన జీవితంలో విజయం ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. జీవితంలో నాకు జరగట్లేదు, ఏమీ అవ్వట్లేదు, నా పరిస్థితి మారట్లేదు అని మనం వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నిలబడినప్పుడు విజయాన్ని ఆయన ఇచ్చేవాడు. హల్లెలూయా. ఎవరిస్తారు? విజయాన్ని ఇచ్చేవాడు ఆయన. లేదు నాకు నమ్మకం లేదు, నాకేమీ రావట్లేదు, నాకు దేవుడి కోసం తెలియట్లేదు అని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి నిలబడినప్పుడు విజయాన్ని ఇచ్చేవాడు ఆయన. ఇప్పుడు ఏం చేశారు? కుటుంబాలుగా వచ్చారు చూడండి. 14వ వచనం, 12వ వచనం చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిన. చూసారా, కుటుంబాలతో నిలవబడ్డారు దేవుడి సన్నిధిలో. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే నిలబడతామో వచ్చి మన జీవితంలో విజయం ఇచ్చేవాడు ఆయన, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయన, సమస్తాన్ని అనుగ్రహించేవాడు ఆయన. ఇప్పుడు ఎవరు నిలబడ్డారు దేవుడి సన్నిధిలో? ఎవరు నిలబడ్డారండి? రాజు నిలవబడ్డాడండి. యోధావారందరూ కుటుంబాలతో వచ్చి దేవుడి సన్నిధిలో నిలవబడ్డారు. రాజు ఏం పలికాడు? దేవా, నీవే మాకు దిక్కు, నీవైనా మాకు ఏమైనా చేయగలవని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. పంతొమ్మిదవ వచనం చూడండి. కహాతీయుల సంతతి వారును కోరాహీల సంతతి వారునకు లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. దేవుని స్తుతిస్తున్నారండి, మాట పలుకుతున్నారు. దేవా, మీరే మమ్మల్ని రక్షింపగలవారు, మీరే మమ్మల్ని నడిపించగలవారని, మీరే మాకు సమస్తము, మీరే మాకు దిక్కని ఎప్పుడైతే ఆ మాట పలుకుతున్నామో, దేవా నీవే మాకు దిక్కు, దేవుని స్తుతిస్తున్నామండి. ఇంకా ఎలా స్తుతించారో చూద్దాం. 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారంలో ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించిడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వాడు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయిరు మన్యవాసుల మీదను మాటుగాంటను పెట్టిన గనుక వారు హతులైరి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? యెహోషాపాతు మీదకి వచ్చిన వేరే ప్రజలు దండయాత్ర వచ్చినప్పుడు వారు హతులయ్యారండి, చనిపోయారు. ఎలా చనిపోయారు? అందుకే జాగ్రత్త వినండి. చూడండి 21వ వచనం. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారము ధరించి సైన్యం ముందర నడుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించిడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయిరు మన్యవాసుల మీదను మాటుగాంటను పెట్టెను గనుక వారు హతులైరి. ఇప్పుడు వారు దేవుణ్ణి స్తుతిస్తుండగా ఎవరు హతులైరండి? అమ్మోనీయులు, మోయాబీయులు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్న శ్రమ, కష్టాలు, అనారోగ్య స్థితి అన్నీ విడిచి వెళ్ళిపోతాయండి. హల్లెలూయా. అనారోగ్య స్థితి స్వస్థత కలుగుతుంది దేవుని సన్నిధిలో. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని సామర్థ్యం ఏంటి? దేవుని సామర్థ్యం వైపు చూడండి. 23వ వచనం. అమ్మోనీయులను మోయాబీయులను సేయిరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుట్టుకున్నటకు మొదలుపెట్టిరి. యోధావారు అరణ్యమందున కాపురుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు సౌములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. హల్లెలూయా. చూసారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు యెహోషాపాతు మీదకి వచ్చిన అమ్మోనీయులు, మోయాబీలు ఒక్కడు కూడా తప్పించుకోలేదంట. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఏ చిన్న పరిస్థితి మనల్ని ఇబ్బంది పెట్టదండి, ప్రతి పరిస్థితి విడిచి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. దేవుడి కృప అంత అధికముగా మన ఎడల ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని కృప ఉందని? దేవుడి కృప మనల్ని ఆవరించి ఉందండి.
25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ సౌముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తిని తీసుకొని తాము కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువ ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాక లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇప్పుడు చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యెహోషాపాతు మీదకి ఎవరు వచ్చారు? అమ్మోనీయులు, మోయాబీలు. యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? రాజు కొంతమందిని ఏర్పాటు చేసి దేవుని స్తుతించమన్నాడు. దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏం జరిగింది? అమ్మోనీయులు, మోయాబీలు హతులైరి, చనిపోయారు. దేవుడు సామర్థ్యం, వారు ఆరాధిస్తున్నప్పుడు దేవుడి సామర్థ్యంతో వచ్చినప్పుడు, దేవుడి సామర్థ్యం వచ్చినప్పుడు వారు హతులైరి. రాజు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడిని ఎప్పుడైతే అడిగాడో, దేవుని స్తుతించాడో, అమ్మోనీయులు, మోయాబీలు హతులైరి, ఒక్కరు కూడా బ్రతికి వెళ్ళలేదు అక్కడి నుంచి. యోధావారందరూ ఏమయ్యారు? అప్పుడు ధనవంతులు అయ్యారండి. ధనవంతులు ఎలాగయ్యారు? ఇప్పుడు ఒక రాజ్యము యెహోషాపాతు మీదకి వస్తున్నప్పుడు వారు ఎలాగొస్తారు? ఆయుధాలతో వస్తారు, అవునా? బంగారంతో వస్తారు. వాళ్ళకి నిండుగా బంగారమే ఉంటుంది. వారు హతులైన తర్వాత బంగారం ఎక్కడ ఉంటుంది? మొత్తం బంగారాన్ని ఒలిచేశారండి. హల్లెలూయా. వాక్యం అదే ఉంది చూడండి. 24వ వచనం. యోధావారు అరణ్యమందున్న కాపరుల దుర్గమ్మ దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. శవాలు అయిపోయారండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. ధనము, నగలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అవి ఎవరికి? ఇప్పుడు మనం దేవుని సామర్థ్యంతో వెళ్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడుతున్న ఐశ్వర్యవంతులు అవుతామండి. వీరు ఎక్కడికి వచ్చారు? చివరికి బెరాకా లోయ దగ్గరికి వచ్చారు. చివరికి బెరాకా లోయలోకి వెళ్ళారు. ఏ లోయ? బెరాకా అంటే బ్లెస్సింగ్ అండి, తెలుగులో ఆశీర్వాదం. తెలుగులో ఏంటి? ఆశీర్వాదం. వెంటనే వీరు ఏం చేశారు? 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందన నేటి వరకు నా చోటికి బెరాకా లోయ అని పేరు. ఇప్పుడు బెరాకా లోయలోకి ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు? ఎవరికి కావాలండి బెరాకా లోయ? ఏంటి ఇంత వాక్యం విన్న తర్వాత కూడా ఆశపడిపోతే దేవుడు ఎంత ప్రేమిస్తాడో మనం మర్చిపోతున్నామండి. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడండి. మనం వద్దనుకుంటే ఏం చేయలేము. నాకు కావాలండి. దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదించాడు. మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు మనల్ని ఎప్పుడు ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యంగా, ఈ భూమి మీద ఆనందంతో వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకు ఇంకా కొంతమందికి అనుమానం ఉంటుందంటే, ఇది యూదులకు కదండి, యూదులకి నాకు సంబంధం ఏంటి? మనిషికి చాలా ప్రశ్నలు ఉంటాయండి, అవునా? ఇది యూదులు కదా, మనం సాధారణ మనుషులు, దేవుని కృపచేత రక్షించబడిన వారు. అది యూదులకే చేయబడింది. దేవుడు ఎంత మంచివాడంటే, దేవుడు మనకి అద్భుతమైన కృపనిచ్చాడండి. మనం దేవునికి దూరస్తులు. యూదులు దేవుడిని తిరస్కరించారు, అవునా? యేసుప్రభుని సిలువేశారండి. దేవుడు కృప చూడండి, యేసుప్రభుని సిలువేశారు, మరలా దేవుడు వాళ్ళని ప్రేమించాడు, అవునా? సిలువ మీద ఏం పలికారండి ఆయన? తండ్రి, వీరేం చేయుచున్నా వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు క్షమించాడండి. దేవుడు ఎంచుకున్న ప్రజలను ఎవరేం అనకూడదు. హల్లెలూయా. మనం కూడా అనకూడదు. ఎందుకు? యూదులు ఎవరు? యేసుప్రభుని సిలువేసింది యూదులే, అవునా? మనకేమొస్తుంది? యూదులే సిలువేశారు, యూదులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అంటాం, అవునా? యూదుల్ని మనం ఏం అనకూడదు. తండ్రి, వీరు ఏం చేసినా వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి. ఆయన క్షమాపణ మనకు అర్థమవుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో అర్థమవుతుంది. క్షమాపణ అర్థమవలేనప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో కూడా అర్థమవుతుంది. అర్థమవలేనప్పుడు దేవుడు మనం వద్దని తీసుకుంటాం. స్పందన ఏం రాదు, ఏమీ స్పందన ఉండదు. దేవుడు కళ్ళ ముందు వాక్యంలోని ఆయన మర్మాలు విప్పినప్పుడు, వాక్యంలో యేసుప్రభుని మనకు చూపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం స్పందిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు ఆ వాక్యాన్ని, స్పందన అంటే ఏంటి? అంగీకరించామని అర్థం. వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు మన జీవితంలో అభివృద్ధి చెందుతామండి. అభివృద్ధి దేవుని కృప వల్లే వస్తుంది, అవునా? అభివృద్ధి ఎలా వస్తుందండి? కృప వల్లే. మరి బయట అందరూ అభివృద్ధి చెందుతున్నారు అనుకుంటున్నారా? అది అభివృద్ధి కాదండి. బయట దేవుని దయ వల్ల వారి జీవితంలో ఆశీర్వాదం, ఆరోగ్యాన్ని బయట అనుభవిస్తున్నారు. దేవుడి దయ అది. మరి మనిషికి అభివృద్ధి ఎలా వస్తుంది? దేవుని కృప వల్ల వస్తుంది. హల్లెలూయా. అభివృద్ధి చెందుతాడండి దేవుని కృపను విన్నప్పుడు.
ఇప్పుడు యెహోషాపాతు మీదకి ఎవరు వచ్చారు? అమ్మోనీయులు, మోయాబీలు. వారు ఏమయ్యారు? ఇప్పుడు హతులైరి, ఒక్కరు కూడా మిగలలేదు. అవునా? ఇప్పుడు యూదుల జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుందండి ఎలా వెళ్ళాలో. యూదుల జీవితాన్ని దేవుడు చూపించాడు. ఇప్పుడు యోధారాజు దేవుడి మీద ఆధారపడ్డాడు. అవునా? మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితంలో పలకాలండి. ఏం చేయాలి? పలకాలి. అవునా? రాజు ఏం పలికాడు? ఇప్పుడు యెహోషాపాతు రాజు అయినప్పుడు ప్రజలను అప్పగించాడు, పరిపాలించాలి. అవునా? ఆ జీవితం అండి. ప్రజలను పరిపాలించడమే రాజు జీవితం. అవునా? ఇక్కడ ప్రతి మనిషికి ఒక జీవితం ఉంటుంది. ఉంటుందా లేదండి? ఉంటుంది. లేదు నాకు జీవితమే లేదు, నేను ఒంటరిని అనుకుంటున్నారా? దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు జీవితం అంటే ఏంటో ఆయన చూపిస్తాడండి. నాకు జీవితం అర్థం అవ్వట్లేదు, నేను గందరగోళంలో ఉన్నాను, నన్ను అందరూ వదిలేశారు, నాకేం అర్థం అవ్వట్లేదు, నన్ను అందరూ విడిచిపెట్టారు, పట్టించుకోవట్లేదు అన్నప్పుడు వాక్యంలో యేసుప్రభుని చూస్తున్నప్పుడు జీవితం అంటే ఏంటో ఆయన చూపిస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆయన చెప్తాడు, ఎవరి మాట వినాలో ఆయన చెప్తాడు. ఇప్పుడు ఈ పాత నిబంధనలు అంతా, ఈ చరిత్రను అంతా ఎవరు చూశారు? పౌలండి. అవునా? పాత నిబంధనలో దావీదు దేవుని హృదయానుసారుడు. అవునా? పౌల్ని ఎవరు ఎంచుకున్నారు? ఎవరు ఎంచుకున్నారండి? దేవుడు ఎంచుకున్నాడు. ఎందు గురించి పౌలు అంటే, పౌలు ద్వారా దేవుడు కృపాసువార్తను కొనసాగించాడు. అవునా? మరి కొనసాగించిన తర్వాత ఎక్కువగా పౌలు ఏం పలికాడు? నేను క్రీస్తు యేసున దేవుని నీతిననే పలికాడండి. హల్లెలూయా! అదే కృప. ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప గురించే బోధించాడు. బోధించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తిని, పౌలుని అంగీకరించిన ప్రతి వ్యక్తి ఆయన్ని వెంబడించారు. పౌలు ఏం పలికాడు చూడండి. గలతీ 2వ అధ్యాయం తీయండి. రెండో అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఎవరు పలికారండి? పౌలండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలు తన జీవితంలో పలుక్కున్నాడండి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? పౌలు తన జీవితంలో పలికాడు. ఇప్పుడు జీవించేవారు ఎవరు కాదు? ఇకను జీవించేవాడు నేను కాదు అని పలికాడు. ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారంట పౌల్లో? క్రీస్తే. మనలో ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడండి. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించున్నాడు. ఇప్పుడు ఎవరి వల్ల జీవిస్తున్నాడండి? యేసు ప్రభు వల్ల. మనకు బదులుగా ఎవరు అర్పించబడ్డారండి? యేసు ప్రభు. పౌలు అదే చెప్తున్నాడండి. నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించున్నాడంట పౌలు. పౌలు చూసేది ఒకటేనండి, యేసుప్రభునే. మనం కూడా మన కొరకు ఎవరు అర్పించబడ్డారు? యేసుప్రభు అర్పించబడ్డారు. అవునా? యేసుప్రభు మన కొరకు అర్పించబడ్డారు మనకు బదులుగా. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలుకుతున్నామంటే ఆయన స్తుతిస్తున్నామని అర్థం. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుని కుమారుని మనం స్తుతిస్తామో దేవుడు మన జీవితంలో పనిచేస్తాడండి. అక్కడ యెహోషాపాతు మాట పలికి ఎవరిని స్తుతించాడు? సమస్య వచ్చినప్పుడు ఎవరిని స్తుతించాడండి? భయపడ్డారు. ఎవరు? అమ్మోనీయులు, మోయాబీలు వస్తున్నారని. వచ్చిన వెంటనే భయం వేసింది. భయం వేసిన వెంటనే ఏం పలికాడు? దేవా నీవే మాకు దిక్కు అన్నాడు. అవునా? ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, సమస్య, ఇబ్బంది ఉన్నప్పుడు నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అనే మాట పలుకుతున్నప్పుడు దేవుడు పనిచేస్తాడు. అనే మాట పలుకుతున్నారంటే అర్థం ఏంటి? దేవా నీవే మా దిక్కు అని అర్థం. దేవుని స్తుతిస్తున్నామని అర్థం. దేవుని స్తుతిస్తున్నామని అర్థమేండి. ఆ మాట పలుకుతున్నప్పుడల్లా మనకి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం మన జీవితంలో. యూదులు అనుభవించారా లేదా? ఎక్కడ అనుభవించారు? బెరాకా లోయలోకి వెళ్ళిపోయారు. అవునా? బెరాకా అంటే బ్లెస్సింగ్. ఇప్పుడు మనం అందులోనే ఉన్నామండి. పాత నిబంధనలో
వారు ఏం చేసేవారు? దేవుని స్తుతించి వెళ్ళారు బెరాకలోయలకు. ఇప్పుడు మనం అందులోనే ఉన్నాం. ఎందుకు? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అన్న మాట పలుకుతున్నామంటే అర్థం ఏంటి? దేవుని స్తుతిస్తున్నామండి. దేవుని స్తుతిస్తున్న ప్రతి క్షణం మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు అందరూ అనుభవిస్తారండి. ఇంకా చూద్దాం. పౌలు తన జీవితంలో దేవుని కృపణ గురించి అంత అద్భుతంగా బోధించాడో చూద్దాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రుడైన కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడండి. ప్రజలకి చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ చరిత్రలో ఎవరున్నారు? పౌలు ప్రజలకి ప్రకటిస్తున్నాడండి దేవుని వాక్యం. దేని గురించి? దేవుని వాక్యంలో ఉన్న చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. చరిత్రలో ఎవరి గురించి మాట్లాడాడు? దావీదు గురించి మాట్లాడాడండి. హల్లెలూయా. ఏమనుంది? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు ఒక మనిషి జీవితాన్ని చూపిస్తాడండి. దేవుడు దావీదుని ఎంచుకున్నాడు, అవునా? దావీదుని చూసి యెహోషాపాతు అడుగులు వేశాడు, అవునా? ఇప్పుడు అదే దావీదుని చూసి దేవుని వాక్యంలో పౌలు పలుకుతున్నాడు. దావీదు మనిషేనండి, కానీ దేవుడి చేత ఎంచబడిన వ్యక్తి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దావీదు కోసం, దావీదు యేసుప్రభుని చూశాడండి. యేసుప్రభుని వాక్యంలో చూసి బహుగా దేవుణ్ణి ఆశీర్వదించి ప్రతి కష్టం నుంచి, సమస్య నుంచి బయటకు వచ్చాడు. దావీదుని సౌలు చంపుదాం అనుకున్నాడు, అవునా? ఆ సమస్య నుంచి దేవుడు విడిపించాడు. పౌలుకు కూడా సమస్య వచ్చిందండి. ఇప్పుడు పౌలుకు కూడా ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించినా అందరూ తిట్టేవారు, పౌల్ని హింసించేవారు, జైల్లో కూడా వేశారు. ఒక సందర్భంలో జైల్లో వేసినప్పుడు ఏమైందండి? సంఖ్యలు విడిపోయాయి, అవునా? పౌలు శీలలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు సంఖ్యలు విడిపోయాయి. వారి సంఖ్యలే కాదు, జైల్లో ఉన్న ప్రతి ఖైదీ ఒక సంఖ్యలు కూడా విడిపోయాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి పౌలు ఏం మాట్లాడుతున్నా చూద్దాం. 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది. మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించి ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియగాక. ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నాడు పౌలు? ధర్మశాస్త్రము ఏ విషయంలో మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించి ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియగాక. ఇప్పుడు నీతిమంతుడిగా ఎవరు తీర్చబడతారు? యేసు ప్రభు శిలువ బలియాగాన్ని ఎవరైతే, యేసు ప్రభువే నా కొరకు నాకు బదులుగా మరణించి తిరిగి లేచాడు, ఆయన ద్వారానే నాకు పాపక్షమాపణ, ఆయన ద్వారానే నేను నీతిమంతురాలుగా తీర్చబడానని నమ్మినప్పుడు వారి జీవితంలో ఏమనిపిస్తారు? ఆశీర్వాదాన్ని అనుభవిస్తారండి. హల్లెలూయా. పౌలు అదే ప్రకటిస్తున్నాడండి. యేసు ప్రభు గురించే, పాపక్షమాపణ గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం దేని చేత విడిపించబడ్డాం? ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామండి, అవునా? ఇప్పుడు మనం కృపను పొందుకున్న ఎవరి వల్ల? యేసుప్రభు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 42వ వచనం. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వేడుకొనిరి. జనులు వేడుకుంటున్నారంట పౌల్ని, మరలా మాకు చెప్పండి అని కృపను గురించి. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. ఎవరిని వెంబడించారండి? దేవుని కృప గురించి విన్న తర్వాత పౌల్ని బర్నబాను వెంబడించారంట. ఎందుకు వెంబడించారు? వారికి అర్థమైంది దేవుడు ఎలా పనిచేస్తాడో. దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది కొలిది ఏం చేయాలో తెలిసిపోద్దండి. అర్థం అవ్వకపోతేనే ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు పౌలు ఎవరు? కృపాపరిచర్య ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? యేసు ప్రభు ద్వారా అండి. దేవుడి చేత ఎంచుకోబడిన వ్యక్తి పౌలు, అవునా? ఎంచుకోబడిన వ్యక్తి ద్వారా దేవుడి మాట వచ్చినప్పుడు దేవుడు మరలా ఆ వ్యక్తి ద్వారా మాట్లాడతాడండి. ఆ వ్యక్తి ద్వారానే మాట్లాడతాడు. హల్లెలూయా.
అక్కడ యెహోషాపాతు రాజు వాక్యాన్ని ఎవరి ద్వారా విన్నాడు? దావీదు ద్వారా. అవునా? విని దావీదు ఏం చేశాడు? అదే చేశాడు. దేవుణ్ణి ఆరాధించాడు, విజయాన్ని చూశాడు, ఆశీర్వాదాన్ని అనుభవించాడు. పౌలు చరిత్రను చదివాడు. అవునా? చరిత్రలో ఎవరు యేసు ప్రభువుని వెంబడించారు, ఎవరు యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు? దావీదే, హృదయానుసారుడు. తెలుసుకొని దేవుని కృపను గురించి చదివాడు. దేవుని కృప పాత నిబంధనలు ఎంత ఉందో, హల్లెలూయా, తెలుసుకొని చదివి అదే కృపావాక్యాన్ని ప్రజలకు బోధిస్తున్నప్పుడు అనేకులు పౌలుని వెంబడించారండి. యూదులు వెంబడించారు. పౌలు ఎప్పుడు తన జీవితంలో పలికేవాడండి, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు క్రీస్తే అని. పౌలుకు కూడా కష్టం వచ్చింది. పౌల్ని ఒక సందర్భంలో జైల్లో వేసేస్తారు. ఇలా సువార్త ప్రకటిస్తున్నాడండి. కృపా సువార్తను ప్రకటించినప్పుడు మనుషులు తీసుకోలేరండి. కృపా సువార్త అర్థమవుతున్న కొలది మనిషి తీసుకోలేడు. కృప ఎంత విలువైనదో మనిషి సామర్థ్యాన్ని బట్టి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలి. ఇప్పుడు చూడండి, మనం గడిచిన వారం ఒక సందర్భం చూసాం. పాపాత్మురాలైన స్త్రీని పరిసయ్యుడు అసహించుకుంటున్నాడు. పరిసయ్యుడే పాపి, అవునా? తీర్పు తీర్చగల వ్యక్తి యేసుప్రభు. ఆయన ఆమెను ప్రేమించి ఆదరించాడు. అవునా? ఆమెను నీతిమంతురాలుగా తీర్చాడు. ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. ఏదైనా మన ప్రతి పాత ప్రస్తుత భవిష్యత్తు పాపాన్ని ఆయన క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు మనం నమ్మాల్సింది నీతిమంతులమనే. పౌలు కూడా దేవుని కృపను గురించి ప్రకటిస్తున్నప్పుడు పౌల్ని జైల్లో వేస్తారు. జైల్లో వేసి 276 మందితో ఖైదీలతో కలిపి తీసుకొని వెళ్తారు పౌల్ని. ఒక నదిలో తీసుకెళ్తున్నప్పుడు తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ముందుగానే పౌలు చెప్తాడు, ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదని. ఎవరికి? శతాధిపతికి. ఆ రోజుల్లోని శతాధిపతులేనండి. శతాధిపతుల కింద సైనికులు ఉండేవారు. సైనికులు ఖైదీలను చూసుకోవాలి. అవునా? మీకు ఇది అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి సందర్భం అంతా. అపోస్తుల కార్యం చూడండి, 27వ అధ్యాయం. 27వ అధ్యాయం 10వ వచనం. 27వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ఇప్పుడు శతాధిపతి ఎవరి మాట నమ్మలేదు? పౌలు మాట నమ్మలేదు. పౌలు ఎవరు? దేవుని కృపాసువార్తను కొనసాగింపచేయగల వ్యక్తి. యేసు ప్రభు ద్వారా కృపా పరిచయాన్ని పొందుకున్న వ్యక్తి పౌలు. అభిషేకింపబడిన వ్యక్తి పౌలు. ఆ వ్యక్తి మాట నమ్మకపోతే ఏమవుతుంది? ముందుగానే చెప్పాడు, జాగ్రత్త, వినలేదు. మరలా తన జీవితంలో పలికాడు. అక్కడ చూడండి ఏం పలికాడో చూడండి, 23వ వచనం. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై వచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవుడు మాట్లాడిన సందర్భాన్ని శతాధిపతికి పౌలు చెప్తాడండి. ఇప్పుడు వెళ్ళకూడదని దేవుడు నాకు ఆల్రెడీ బయలుపరిచాడని. ఆయన వినలేదు. వెళ్ళారు. ఏమైంది? ఓడ బద్దలవుతుంది. ఓడ ఒక తుఫాన్ వచ్చి బద్దలవుతుందండి. ఆ బద్దలవక ముందే మరలా సౌలు మాట్లాడతాడు, మీ ఒక్క తల వెంట్రుక కూడా నశించదని. చూడండి 33వ వచనం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనడి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏం చేశాడండి? 276 మంది ఉన్నారు అక్కడ. వీరందరినీ ఎవరికి అప్పగించాడు దేవుడు? పౌలుకే. మాట వినట్లే. అయినా దేవుని కృపను అనుభవించిన వ్యక్తి పౌలు. అవునా? కృపా సువార్తను ప్రకటించిన వ్యక్తి ఏం చేశాడు? దేవుని మాట విన్నప్పటికీ దేవుని కృపనే చూపాడు. దేవుని కృప చూపి ఏం మాట్లాడాడు? మీలో ఒక్క వెంట్రుకైనా నశింపదంట. వెంట్రుక కూడా నశింపదంట అండి. మరి 276 మంది రక్షించబడ్డారంటే రక్షించబడ్డారు. చూడండి 44వ వచనం.
కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను. ఇలాగ అందరూ తప్పించుకొని దరి చేరి. చూసారా, అందరూ తప్పించుకోబడ్డారండి, అందరూ రక్షించబడ్డారు. ఇప్పుడు ఓడ బద్దలైన తర్వాత ఏదాలి కదండి, ఏదాలంటే బలం ఉండాలి కదా, అందుకే ఆహారం ఇచ్చాడు. అవునా, దేవుని స్తుతిస్తూ ఇచ్చాడండి. అందరూ రక్షించబడ్డారు, 276 మంది. ఈ సందర్భం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. పౌల్ని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. తన జీవితంలో పలికివాడండి. ఏమని? 23వ వచనం చూడండి. నేను ఎవని వాడనో ఎవరిని సేవించున్నానో. మన జీవితంలో ఇప్పుడు పలకాలండి. పలుకుతున్నామంటే అర్థం ఏంటి? దేవుని స్తుతిస్తున్నామని అర్థం. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అనే మాట పలుకుతున్న ప్రతి క్షణం దేవుని స్తుతిస్తామండి. ఆ మాట పలుకుతున్నామంటే మనం యేసుప్రభుని మహింపరుస్తున్నాం. ఎవరిని? యేసుప్రభుని మహింపరిస్తే దేవుడు పనిచేస్తాడండి. దేవుడు పనిచేసే విధానం. పౌలు ఎక్కడికి వెళ్ళినా కృపాసువార్తను ప్రకటించి ఎన్నో అవమానాలు నిందలు వచ్చినా దేవుని కృపతో ముందుకెళ్ళిపోయాడండి. పౌలు మాట వినలేదు. అవునా, అభిషేకించబడిన వ్యక్తి చెప్తున్నప్పుడే వినలేదు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడండి. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని వాడుకొని ముందుకు తీసుకెళ్తుంటాడు. అక్కడ యెహోషాపాతు ముందు దేవుడు దావీదుని వాడుకున్నాడు. అవునా, కృపాసువార్తను కొనసాగించడానికి దేవుడు మనిషినే వాడుకున్నాడు, పౌల్ని. ఎప్పుడైతే అభిషేకింపబడిన వ్యక్తిని మనం అంగీకరిస్తామో జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలని, ఆశీర్వాదంగా ఉండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఆశపడతాడండి. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని మలుకుతున్న ప్రతి క్షణం మనం దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. యెహోషాపాతు దేవుని స్తుతిస్తూ బెరాకా లోయలోకి వెళ్ళాడు. అవునా, ఇప్పుడు పౌలుకి ఒక ఇబ్బంది వచ్చింది ఖైదీలతో వెళ్తున్నప్పుడు. అవునా, తుఫాన్ వచ్చింది. అలాంటి టైంలో ఏం పలికాడు? నేను ఎవని వాడనో ఎవరిని సేవించున్నానో మాట తన జీవితంలో పలుకుంటున్నాడండి పౌలు. మన జీవితంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని మాట పలుకుతున్న ప్రతి క్షణం ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఈ భూమి మీద సమస్యలు, ఇబ్బందులు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో అయ్యి అనుకుంటున్నాయో వాడిని అన్నింటి నుంచి దేవుడు విడిపించాడండి మనల్ని. హల్లెలూయా. పేతురుని దేవుడు దేని మీద నడిపించాడు? సముద్రం మీద నడిపించాడు. అవునా, ఈ భూమి మీద ప్రతి సమస్య మీద ఆయన నడిపించేవాడండి. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనం అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ మాటను మన జీవితంలో ఎంతగా పలుకుతుంటామో మనం ముందుకు వెళ్తూనే ఉంటామండి. మరి ఎవరు పలుకుతారు ఈ మాట? ఎవరు పలకగలరు? అక్కడ దావీదు చెప్పాడండి. 107వ కీర్తన చూడండి. ఇది చెప్పి ముగించేస్తాను. 107వ కీర్తన మొదటి నుంచి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుతారేంటండి? అంటే విమోచించిన వారు ఎలాగుంటారు భూమి మీద? స్వతంత్రులుగా ఈ భూమి తిరుగుతారండి. స్వతంత్రులు అయిపోయారని నమ్మిన వారు పలుకుతారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ధర్మశాస్త్రం నుంచి ఆయన విడిపించాడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మన పాత, ప్రస్తుత, భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన క్షమించి నీతిమంతులుగా తీర్చాడండి. మనం స్వతంత్రులం అయిపోయాం. ఇప్పుడు మనల్ని సర్వసత్యంలోకి ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధరణ వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు బాధపడ్డారు, భయపడిపోయారు. యేసు ప్రభు అని వెళ్ళిపోతున్నామని. బాధపడకండి, భయపడకండి, నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనకరమని. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు ప్రతి క్షణం. హల్లెలూయా. మనం ప్రతిదినం పలకాల్సింది నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అన్న మాట పలుకుతున్న ప్రతి క్షణం దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తూనే ఉంటాం. మనం అందరం స్వతంత్రులమండి. హల్లెలూయా. మనం స్వతంత్రులం అయ్యాం. స్వతంత్రులం అయ్యి దేవుడు మనల్ని భూమి మీద నడిపిస్తున్నాడు. అది నమ్మితే మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. చూడండి, చివరిగా ఒక వాక్యం చెప్తాను. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనం. 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును.
హల్లెలూయా. చూసారు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో. ఎవరిని బట్టి ఆనందించాలండి? యెహోవాను బట్టి సంతోషించమన్నది వాక్యాలు. ఎందుకు? మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఆయన. మనం స్వతంత్రులమని ఎంతగా మనం నమ్ముతుంటామో ప్రతి క్షణం ఆయన స్తుతిస్తూనే ఉంటామండి. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలుకుతూనే ఉంటాం మన జీవితంలో పలుకుంటున్నప్పుడు మనం దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ముందుకెళ్తూనే ఉంటాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందును గాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, నా తలెత్తుటకు నీవు తల వంచితివి, అర్హత నాకిచ్చుటకు అవమానమొందితివి, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివి, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. ఈ రొట్టె ఆయన శరీరానికి సదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని సిలువలో ఆయన నలిగిపోయాడు. ఆయన శరీరంలో శిక్ష అంతటిని ఆయన భరించాడు. శిక్ష అంతటిని ఆయన భరించాడు, నలిగిపోయాడు ఆయన. ఆయన ఎందరో అవమానించారు, అవమానాన్ని భరించాడు ఆయన. ఎందుకంటే మన కొరకే, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు మనం అనుభవించాల్సిన శిక్షణ ఆయన సిలువలో అనుభవించాడు. మనం అనుభవించవలసిన అవమానాన్ని ఆయన సిలువలో అనుభవించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో నాకు అనారోగ్య స్థితి ఉంది, మానసికంగా నేను నలిగిపోయాను అన్న స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిను అని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఆయన ప్రతి అవమానాన్ని భరించాడు. ఆయన మనిషి అనుభవించాల్సిన శిక్ష అంతటిని భరించాడు. ఏదైనా మనల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చాడు. ఆయన మన ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. ఆయన మనల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చాడు. ఆయన అందుకే ప్రతి క్షణం మనం నమ్మాల్సింది, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి ముందుకు వెళ్ళాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాను. మనల్ని స్వతంత్రులుగా చేశాడు, ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. అవునయ్యా దేవా, మీరు దావీదుని వాడుకున్నారయ్యా, యెహోషాపాతుని వాడుకున్నారు. నాయన కృపా సువార్తను కొనసాగించడానికి పౌలుని మీరు లేవనెత్తారయ్యా, పౌలుని మీరు అభిషేకించారయ్యా. దేవా, మీరు మనుషులందరినీ వాడుకొని గొప్ప కృపా సువార్తను మా అందరికీ మీరు బోధించిన విధానం బట్టి వందనాలు. దేవా, మీకు వందనాలయ్యా. మమ్మల్ని అందరినీ మీరు నీతిమంతులుగా తీర్చారన్నా, మీ శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు. వందనాలయ్యా. ఇది మమ్మల్ని ప్రతిక్షణం నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ కృపావాక్యంతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ఆయన. దేవా, సమయంలో ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తారో మీ కృపను జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి ఆయన, మీ సామర్థ్యం ఇచ్చి నడిపించుకోండి ఆయన. అలాగే దేవా,
గొప్ప ఆశీర్వాదం మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు నాయన. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు నాయన. మీ ప్రేమకి ఏమి ఇవ్వలేమయ్యా దేవా. మీ పాప క్షమాపణ గురించి ఇంకా మేము తెలుసుకొని ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను నాయన. మీరు మమ్మల్ని ప్రేమించేవారు నాయన, మీరు మమ్మల్ని నడిపించేవారు నాయన దేవా. ఇంకా మాకు వాక్యంలో నేర్పించమని వేడుకుంటున్నాను దేవా. మేము క్రీస్తు యేసున దేవుని నీతిని అనే మాట పలుకుతూ ప్రతి క్షణం మిమ్మల్ని స్తుతించే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు మమ్మల్ని నడిపించేవారు నాయన. మీరే మాకు సమస్తం నాయన. మీరే మా దిక్కు నాయన. ఈ భూమి మీద నడిపించేవారు మీరు నాయన, నడిపించేవారు మీరయ్యా. ఎందుకంటే మమ్మల్ని మీరు నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు దేవా. నేను బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే అసమాధానంగా ఉందో మీ సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను దేవా. మీరే మమ్మల్ని అందరినీ నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్.